ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 6:24. పరస్త్రీ యొద్దకు వెళ్లకుండా ఏం కాపాడతాయి? ఆజ్ఞ, ఉపదేశము, శిక్షార్థమైన గద్దింపులు. జాగ్రత్తగా నడుచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను, శిక్షార్థమైన గద్దింపు జీవమార్గముగాను ఉండి మనం మార్గాల నుండి తొలగిపోకుండా సహాయపడతాయి. ఎప్పుడు? వాటిని నీవు అంగీకరించినప్పుడు, అనుసరించినప్పుడు, లోబడినప్పుడు. అప్పుడు నీకు మంచికి చెడుకి తేడా తెలుస్తుంది. చీకటి మార్గమేదో, వెలుగు మార్గమేదో నీకు తేటగా కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఎలాంటివో గ్రహించగలుగుతావు. ఒకవేళ ఆ పరస్త్రీ నిన్ను నాశనం చేసే విధంగా ఉంటే అది నీకు ముందే తెలుస్తుంది. కాబట్టి దాని నుండి నీవు తప్పించుకోగలుగుతావు. కాబట్టి దేవుని ఆజ్ఞ, ఉపదేశము, శిక్షార్థమైన గద్దింపుతో కూడిన వాక్యం నీకు కూడా కావాలి అంటే ఇప్పటి నుండి వాటిని అంగీకరించి అనుసరించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.